యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అదేలా మామ్ చూపిస్తాను. అయినా అప్పుడే ఎలా వెళ్తావు కోడలి పిల్ల? ఏంటత్తయ్య కొత్తగా పిలుస్తున్నారు? నేను నీకు అత్తయ్యనైతే వరుసకి నువ్వు నాకు కోడలివే కదా. అంతే కదా మహి. సరే వెళ్ళొస్తానత్తయ్య. అరే అప్పుడే ఎలా వెళ్తావు మహి? ఇన్ని రోజుల తర్వాత మీ అక్క తిరిగి వస్తే నువ్వేంటి చుట్టపు చూపు చూసి వెళ్ళిపోతానంటున్నావు? అంతేనా మీ అక్క మీద ప్రేమ? మా ప్రేమలు ఆప్యాయతలు చూసే వాళ్లకు అర్థం అవ్వనక్కర్లేదు. మాకు ఆ ప్రేమలు తెలుసు. ఎవ్వరు వాటిని కొలతేసి చెప్పనక్కర్లేదు. పిన్ని మాటలు నువ్వేం అపార్థం చేసుకోకు మహి. మీరు మంచిగా ఆనందంగా ఉండాలనే కదా మేమందరూ కోరుకునేది. అవును మహి, చక్కగా మీ అక్కకి తోడుగా ఈ రోజు నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా. మా అక్కకి తోడుగా మా రాక్ స్టార్ ఉన్నాడు, నేనెందుకు? హంస చెప్పినట్టు నువ్వు ఉండాలి మహి. నేనా? నాకు కుదరదత్తయ్యా. అలా అనద్దు మహి. నిన్నెందుకు ఉండమంటున్నానంటే మీ అక్కకి బావకి జరగాల్సిన కార్యం జరిపించి వాళ్ళిద్దరినీ నువ్వే కలపాలి. వదిన చెప్పినట్టు నీ మీద ఇప్పుడు పెద్ద బాధ్యతే ఉంది. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఉంటుందిలే పిన్ని, వాళ్ళ అక్క కోసం ఎలాగైనా ఉంటుంది. వీళ్ళకేమన్నా పిచ్చెక్కిందా? ఆ డమ్మిదంతా బావకు శోభనమేంటి? దానికి ఆ మహీన్ ఉండమనడమేంటి? మహి, నా మాట వినమ్మా. వీళ్ల మధ్య ఆ శుభకార్యం జరిగిపోతేనన్నా జరిగిన అనర్థాలకు ముగింపు పలికినట్టవుతుంది. మామ్, అవన్నీ ఎందుకు ఇప్పుడు? తర్వాత పెట్టుకోవచ్చు కదా. ఇప్పటికే చాలా ఆలస్యమైందిరా. అత్తయ్య కార్యం అంటున్నారు, శుభకార్యం అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అదేనమ్మా ఆ 3 రాత్రులు. 3 రాత్రులంటే? అంటే అప్పుడెప్పుడో ఆగిపోయిన మీ శోభనం త్వరలోనే జరిపిస్తుంది మా వదిన. మహి, మీ అక్కకి నువ్వు తప్పించి ఇంకెవరున్నారు చెప్పు? ఇలాంటప్పుడు కూడా తన వాళ్ళు లేకపోతే ఎలా? సరే అత్తయ్య, నేను ఇక్కడే ఉంటాను. చైత్ర, మహిని రూంలోకి తీసుకెళ్ళు. తను వచ్చిందే ఈ రోజు, అప్పుడే ఇవన్నీ అవసరమా? నువ్వింకేం మాట్లాడద్దు విరాజ్. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి. Cheers. అక్క కోసం చెల్లొచ్చింది. చెల్లొచ్చి అక్కని కాపాడింది. కానీ ఈ చెల్లికి ఆ అక్కకి తెలియదేంటంటే రేపు తెల్లవారగానే అక్క నాటకం తెల్లారిపోతుందని. ఎలా తెల్లారుతుంది? ఒక్క రాత్రిలో మీరేం చేస్తారు? అదెలా దొరుకుతుంది? నీకు మా ప్లాన్ తెలియక మాట్లాడుతున్నావు లయ్యా. ఏం ప్లాన్ వేశారు? మీరు వేసే ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా? పిన్ని, మీ మహానటి కూతురు మన ప్లాన్నే శంకిస్తుంది.
మన ప్లాన్ తెలిస్తే శంకించిన అదే సభాష్ అంటుంది. అంత గొప్ప ప్లాన్ ఏం వేశారు మామ్? ఏ చెల్లైతే ఇందాక టైంకి వచ్చి అక్క బండారం బయటపడకుండా కాపాడిందో అదే చెల్లి వలన ఆ చైత్ర కాని చైత్ర గుట్టు రట్టవుతుంది. ఆ మహితోనా? ఎలా? డిఎన్ఏ టెస్ట్. డిఎన్ఏ టెస్టా? ఎస్. ఆశ్చర్యపోతున్నావు కదా మా ప్లాన్కి? మా స్కెచ్లు నీ స్కెచ్లా క్రూరంగా హింసతో ఉండవు. చాలా ఇంటెలిజెంట్గా అక్యురేట్గా ఉంటాయి. ఆ చైత్రకున్న ఒక్కగానొక్క రక్త సంబంధం ఆ మహి. ఆ మహి డిఎన్ఏతో ఈ డమ్మీ చైత్ర డిఎన్ఏ సరిపోలిస్తే ఆ డమ్మీ దాని వేషం మొత్తం బయటపడుతుంది. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మహిళ అబద్ధాలు చెప్పవు, నిజాలే చెప్తాయి. ఆ డమ్మీకి మహికి డిఎన్ఏ మ్యాచ్ కాలేదని రిపోర్ట్స్ లో ఖచ్చితంగా వస్తుంది. పర్లేదు, మంచి ఐడియానే. నీ ఈగో మా ప్లాన్ ని అంతకు మించి పొగళ్లేదులే గాని ఈ ప్లాన్ ఒక బ్రహ్మాస్త్రం. ఇదే ఆ డమ్మీ చైత్రని బయటికి పంపించే అస్త్రం. ఈరోజు చైత్ర వచ్చిందని ఇంట్లో అందరూ ఆనందంతో ఆకాశంలో తేలిపోతున్నారు. కానీ దాని నిజ స్వరూపం తెలిసిన తర్వాత వాళ్లే దగ్గరుండి ఆ డమ్మీ చైత్రని మెడపట్టుకుని ఒరిజినల్ చైత్రని అదే చంపిందన్న నేరం మీద జైల్లోకి తోస్తారు. అంతా బాగుంది, కానీ డిఎన్ఏ టెస్ట్కి వాళ్ళిద్దరు ఒప్పుకుంటారా? అంత దాకెందుకు? ఒప్పుకుంటాడా? విరాజ్ ఒప్పుకోడు, కానీ మనమే విరాజ్ని ఒప్పించాలి. అదే ఎలా? ఆ సంగతి మేము చూసుకుంటాం లేలయ్యా, నువ్వు కంగారు పడకో. హలో, రేపు మా ఇంట్లో ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళ డిఎన్ఏకి మ్యాచ్ చేయాలి. ఆ ఫార్మాలిటీస్ అన్నీ నేను మేనేజ్ చేస్తాను. అన్ని లీగల్ ఏర్పాట్లు నేను చూసుకుంటాను. మీరు మీ టెక్నీషియన్ని పంపించండి చాలు. రేపు మార్నింగ్ టెక్నీషియన్ వస్తాడు. దాని భాగోతం బయటపడుతుంది. ఇక ఎవ్వరూ దాన్ని కాపాడలేరు. మహి అక్క, ఆ ర్యాక్లో నా బట్టలున్నాయి. నీ కంఫర్ట్గా ఉన్న డ్రెస్ చూసి వేసుకో. సరే అక్క. అక్క, ఈ శారీ ఎవరిచ్చారో గుర్తుందా? ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఈ శారీ ఎవరిచ్చారో గుర్తులేదా? నాకెందుకు గుర్తుండదు మహి? అవునులే, రాక్ స్టార్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ శారీ కదా. ఇదేలా మర్చిపోతావులే? రాక్ స్టార్ నీకు ఎంత మంచి శారీ ఇచ్చాడక్క. రాక్ స్టార్ ఈజ్ రాక్ స్టార్, అంతే. మహి, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా చెల్లెలన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు నేను నీ అక్క స్థానంలో ఉన్నా, కానీ నీ సొంత అక్కని కాదు అన్న నిజాన్ని దాచిపెట్టి నీ తాను కూడా నటిస్తూ ఉన్నా. అక్క, నాకే డ్రెస్ వద్దు, ఈ డ్రెస్ తోనే పడుకుంటా. ఆ రోజు నువ్వెక్కడికెళ్ళావు? నువ్వు అసలు బయటికి ఎందుకెళ్ళావో అర్థం కావడం లేదు. చైత్ర, పెద్దవాళ్ళు అడుగుతున్నారు కదా, చెప్పు. మహి, నేను తిరిగి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఒక్క విరాజ్ తప్పించి అందరూ అనుమానపు చూపులే చూశారు. ఎన్నో ప్రశ్నలు వేశారు. నీకు ఈ అక్క మీద. అక్క, ఈ ఇంట్లో చాలా మంది నిన్ను బయటికి పంపించాలని చూశారు కదా. వాళ్ళకి నువ్వు తిరిగొస్తే ఎలా నచ్చుతుంది?
వాళ్ళ సంగతి వదిలేస్తే నాకు మాత్రం నువ్వు రావడం కొండంత భరోసాగా ఉంది. చిన్నప్పటి నుంచి నేను నిన్ను అక్కలా చూస్తే నువ్వు మాత్రం నన్ను అమ్మలా చూసుకున్నావు. నేను కోపంలో ఉంటే బుజ్జగించేదానివి, బాధలో ఉంటే ఓదార్చేదానివి, కష్టంలో ఉంటే ఆదుకునేదానివి. నాకు కన్నీళ్ళొస్తే నువ్వు కరిగిపోయేదానివక్క. అలాంటి నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అవసరం లేదు. నేను నమ్ముతున్నాను, నువ్వు నా అక్కవి, నన్ను పెంచిన అమ్మవి. రక్తం పంచుకొని పుట్టకపోయినా మనది అక్క చెల్లెల అనుబంధమే మహి. గా రోజు నిన్ను కాపాడనీకి అక్కలాగా నేను వచ్చిన, ఈ రోజు నువ్వు నన్ను కాపాడనీకి చెల్లిలాగా వచ్చినావు. ఎవరి మాటలు పట్టించుకోకు, నువ్వు నా అక్కవి అంతే. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండాలి, రాక్ స్టారు నువ్వు మంచిగా ఉండాలి. మహి, నువ్వు నాకు మాటిస్తావా? నీ కోసం ప్రాణమైనా ఇస్తానక్క. మాట ఎంత? మనం ప్రాణంగా బతకాలే కానీ ప్రాణాలు ఇచ్చేంత వరకు వెళ్ళకూడదు. బాధ్యత. చూడమ్మాయి, అంత దుర్మార్గుల మధ్యలో ఆ ఇంట్లో ఎలా ఉంటున్నావు? దుష్టులకి దూరంగా ఉండాలంటారు. వాళ్ళ నుంచి దూరంగా ఇక్కడికి వచ్చేయచ్చు కదా మహి. ఇది మీ అక్కిల్లే, అంటే నీ ఇల్లు లాంటిదే, ఇక్కడే ఉండొచ్చు కదమ్మా. నేను అదే చెప్తున్నాను బామ్మగారు, కానీ తనే వినడం లేదు. అమ్మ మహి, మేమందరం చెప్తుంది నీ మంచికేగా, మా మాట విను. అక్కడుండడం నా కర్మఫలమో ఏ జన్మ శాపమో తెలీదు, అనుభవించాలి. అంతకు మించిన మార్గం లేదు ఆనంద్ గారు. పోనీ ఆఫీస్కైనా రావచ్చు కదా, నీ జాబ్ నీకే ఉంది. అవును మహి, ఆ జాబ్ చేసే టైంలోనైనా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు కదా. సరే, ఆఫీస్కి త్వరలోనే వస్తాను ఆనంద్ గారు. మామ్, నువ్వేర్పాటు చేసిన టెక్నీషియన్ ఇంకా రాలేదేంటి? ఈ పాటికొచ్చేయాలి.
ఎవరో వస్తున్నట్టున్నారు. అతనిలాగే ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, ఎవరు కావాలి? చైత్ర మహి అంటే ఎవరు సార్? నేను మహిని. నేను చైత్రని. ఎవరు మీరు? మా వాళ్ళ పేర్లు అడుగుతున్నారు. నేను ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చాను మేడం. పదండి వెళ్దాం. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చారా? అవును సార్. ఒక్క నిమిషం మామ, మీరు ఫోరెన్సిక్ ల్యాబ్లో వర్క్ చేస్తారా? అవును సార్, నేను శాంపిల్స్ కలెక్ట్ చేసే టెక్నీషియన్ సార్. మా కోసం ఎందుకు వచ్చారు? డిఎన్ఏ శాంపిల్ తీసుకోమని మాకు రిక్వెస్ట్ వచ్చింది మేడం. డిఎన్ఏ టెస్టా? మా ఇంట్లో ఎవరు రిక్వెస్ట్ పెట్టుకోలేదే. మీరేదో తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నారు. లేదు సార్, ఇదే డోర్ నెంబర్. నాకు ఇచ్చిన పేర్లు కూడా మీ వాళ్ళే కదా. డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఆ రిక్వెస్ట్ ఎవరిచ్చారు? డిఎన్ఏ టెస్ట్ నాకు మహికి చేస్తే నేను గిట్ల దొరికిపోతా కదా. ఏం చేయాలి ఇప్పుడు? కన్నయ్య ఎక్కడున్నాడో ఏందో. హంస, కనీసం ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఎందుకు అతన్ని పిలిపించావు? ఇందులో చెప్పడానికి ఏముంది వదినా? డిఎన్ఏ టెస్టే కదా. చైత్రకి మహికి ఆ టెస్ట్ చేయించేస్తే ఇంట్లో అందరి అనుమానాలు తీరిపోతాయి. మీరు చేయించుకోమనగానే మేము దొంగల్లా తలుంచి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటామా? అసలు డిఎన్ఏ టెస్ట్ చెయ్యాలి అంటే చేయించుకునే వాళ్ళ పర్మిషన్ ఉండాలి కదా. మహి, ఇంట్లో వాళ్ళ అనుమానం తీర్చాల్సిన బాధ్యత మీ అక్కకి ఎంతుందో నీ అక్కకి చెల్లెలుగా నీకు అంతే ఉంది. తను మా అక్కే. నేను చెప్తున్నాను, ఈ డిఎన్ఏ టెస్టులేవి అవసరం లేదు. నువ్వు చెప్పిన విధంగానే ఆ రిపోర్ట్లు కూడా మీ ఇద్దరి డిఎన్ఏలో మ్యాచ్ అయిందని పాజిటివ్గా చెప్తే మీకే మంచిది కదా. ఏంటి మహి, నేనేమి నా అమ్మ ఒడి కావాలని నేను అడగలేదు కదా. నా అనుమానం తీర్చమని అడుగుతున్నాను. వీళ్ళేంది ఇంత పరీక్ష పెట్టిరేంది? కన్నయ్య ఏడున్నాడో? కన్నయ్య అమ్మయ్య, దోస్తొచ్చిండు. ఎట్లయినా ఈ టెస్ట్ జరగనివ్వడు. అన్నయ్య, ఎవరైతేను? చైత్ర గారికి మహికి డిఎన్ఏ టెస్ట్ చేయడానికి వచ్చాడు. లీగల్ ఫార్మాలిటీస్, వాళ్ళ ప్రొసీజర్స్ అన్నీ మేనేజ్ చేసే పిలిపించాం. ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేసేస్తే ఎవరిలో ఎలాంటి సందేహాలు ఉండవని పిన్ని ఇలా ఏర్పాట్లు చేసింది విరాజ్. హే, మాకే రిజల్ట్ అక్కర్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళావు. చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళావు.
మీరు ఆగండి. ఏంటి విరాజ్, అలా పంపిస్తే అర్థం ఏంటి? ఇంట్లో అడుగు పెట్టింది నా చైత్ర అని అర్థం. నా చైత్రాన్ని నేను నమ్ముతున్నానని అర్థం. నా చైత్రతో ఉండాల్సింది నేను. నా చైత్రతో జీవితం పంచుకోవాల్సింది నేను. నా చైత్రని నమ్మాల్సింది నేను. ఇంకా ఇక్కడ ఎవ్వరి నమ్మకాలతో సందేహాలతో నాకు సంబంధం లేదు.